హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనితా జ్యువెలరీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా? అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి. అందరూ కూడా చాలా కలర్ఫుల్గా హ్యాపీ హోలీ జరుపుకోవాలి. అండ్ ఆల్సో ఈరోజు మీరందరూ ఎలా హోలీ జరుపుకున్నారో ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి. ఈరోజు వచ్చేసి మరికొన్ని న్యూ కలెక్షన్స్ అండి. అంటే న్యూ కలెక్షన్స్ అంటే ఇక్కడ ఎటువంటి ఇయర్ రింగ్స్ కానీ నెక్ సెట్స్ కానీ ఇవేవి లేవండి. మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పీసెస్ అనేది నేను చెప్తాను. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎక్స్టెన్షన్ చైన్స్ అండి, బ్యాక్ చైన్స్ అనమాట. లాస్ట్ ప్రీవియస్ మన వీడియో మీరు చూసే ఉంటారు. అంటే ఐ థింక్ 1 year ముందు ఒక వీడియో పెట్టాము, అలాగే 6 months బ్యాక్ ఒక వీడియో పెట్టేశానండి నేను. మంచి రెస్పాన్స్ వచ్చింది. మోర్ దాన్ నాకు 200 to 250 సేల్స్ వచ్చాయన్నమాట. ఓన్లీ బ్యాక్ చైన్స్ ఆ వీడియో ద్వారా. చాలా హ్యాపీ అండి. చాలా చాలా థ్యాంక్స్ అనమాట. మరొక్కసారి రీస్టాక్ అయితే చేసేసామండి. వీటన్నిటి గురించి ఇంతకుముందు జస్ట్ మీకు వీడియో జస్ట్ పిక్స్ అలా పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతిదీ కూడా. ఇది వచ్చేసి మనకు ఎక్స్టెన్షన్ బ్యాక్ చైన్ అండి. 400 రూపీస్ ఈచ్ పడుతుంది అనమాట. ప్రైస్ అయితే సేమ్ అండి. అన్నీ కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. ప్రైజెస్ మాత్రం మీకు ఒక్కొక్కటి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే అండి. కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దామండి. కలెక్షన్స్ అయితే చూసేద్దాం. చూడండి, మనకి ఎక్స్టెన్షన్ చైన్ అనమాట. సేమ్ లైక్ గోల్డ్ అండి. గోల్డ్లో మనం ఎలా అయితే చెప్పించుకుంటామో అలాగే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఇది చూసేయచ్చు. మీకు ఇక్కడ ఇలాంటి ఫిష్ హుక్ వస్తుందండి. దీన్ని ఫిష్ హుక్ అంటారు. మనం ఇలా ఓపెన్ చేసేసి పెట్టేసుకోవడమే. చైన్ పెట్టుకుంటే మనకి బ్యాక్ చైన్ ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి హుక్ అనేది మనకు ఇక్కడ వస్తుందండి. చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇలా 2 వచ్చేస్తాయి. మనం యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారా, మోడల్ చూడండి, చాలా బాగుంది. మనకి సేమ్ గోల్డ్లో మనం ఏ విధంగా అయితే చేయించుకుంటామో అలాగే ఉంటుందండి. క్వాలిటీ వైజ్ మాత్రం నో డౌట్ అనమాట. 100% అష్యూరెన్స్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అండి. క్వాలిటీ వైజ్ మాత్రం ఎటువంటి డౌట్ మనకు అవసరం లేదు. ఓకే అండి. చూడండి, చాలా బాగుందండి ఇది మాత్రం. ఇందులో మనకు 4 ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. ఇదొకటి ఇలా సైడ్లో పెడుతున్నాను. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ ఇది చూద్దాం. ఇది కొంచెం సన్నగా వచ్చిందండి. అంటే ఇది కొంచెం ఇలా వెడల్పుగా వచ్చింది. ఇది ఇలా మనకు అల్లినట్టుగా ఉంటుంది చూడండి, అలాగా. మీరు ఇక్కడ కూడా చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చాము అనేది. అన్నిటికీ కూడా మీకు ఇలా ఫిష్ హుక్ వచ్చేస్తుందండి. లెంత్ వచ్చేసి ఇది 8 to 9 inches లెంత్ ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకొంచెం లెంత్ కావాలన్నా కూడా 11 inches వరకు పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా హుక్ అనేది యాడ్ చేసిస్తాము. ఒకవేళ ఎవరికైనా 11 inches అలా కావాలన్నా కూడా ఆ పాసిబిలిటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అవుతుందండి. మీకు 11 inches లెంత్ అయితే 450 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 9 inches లెంత్ ఉంటుంది. 400 రూపీస్ ఓన్లీ. ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ లేవు. చూడొచ్చు, ఇది ఒక మోడల్ అనమాట. బాగుంది కదా, చాలా బాగుందండి. ఇది కూడా ఒక మోడల్. ఓకే అండి. నెక్స్ట్ మనము ఈ మోడల్ ఎక్కువగా మనం గోల్డ్ చైన్స్ అండ్ బ్రాస్లెట్స్లో చూస్తూ ఉంటామండి. చూడొచ్చు, మనకి ఇవి నెక్లెసెస్ కానివ్వండి, లాంగ్ హారంకి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి చైన్ అనేది. మీకు ఈ టైప్ చైన్ మన దగ్గర గోల్డ్ లాంగ్ హారమ్స్ కానీ, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్లో చాలా కొంటున్నాం కదండి. లాంగ్ హారం, ఆర్టిఫిషియల్స్లో నెక్లెసెస్ ఇలాంటివన్నీ కొంటున్నాం కదా. వీటన్నిటికీ మనకి థ్రెడ్ వేసుకున్నప్పుడు వెనకాల గుచ్చుకున్నట్లుగా కొంచెం ఇబ్బందిగా కూడా, ఇరిటేటింగ్గా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చైన్స్ యూస్ చేయడం వల్ల మనకు లుక్ అనేది కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకు కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎక్స్ట్రాగా లింక్స్ కూడా ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా లింక్స్ ఉంటాయి. అన్నిటికీ కూడా మనకు కామన్గా ఈ ఫిష్ హుక్ అనేది వచ్చేస్తుంది. 400 రూపీస్ ఓన్లీ 400 రూపీస్ మాత్రమే అండి. చూసారు కదా. అండ్ అందులోనే ఇంకొకటండి, ఇది ఓన్లీ లింక్ చైన్ అనమాట. మనకి లింక్ చైన్ అండి. చూడండి, 9 inches లెంత్ ఉంటుంది. ఓన్లీ
ఓన్లీ లింక్ చేయి, ఎటువంటి డిజైన్ లేకుండా ఓన్లీ లింక్స్ మాత్రమే వస్తాయి. సేమ్ ఇలాగే మనకు ఫిష్ హుక్ అనేది వచ్చేస్తుంది. ఇవంతా కూడా మనకి గోల్డ్ పాలిష్లో వచ్చేస్తాయండి. ఈ 4 మోడల్స్ కూడా మనకు కంప్లీట్ గోల్డ్ పాలిష్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకు షైనింగ్ మ్యాట్లో వస్తుందండి. ఇది కూడా పాలిష్. ఇందులో మనకు సేమ్ ఇదే పాలిష్లో మనకి ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు చూడండి డిఫరెన్స్ అనేది, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. కొంచెం దగ్గరగా చూస్తేనే అర్థమవుతుందండి. మేబీ మీకు వీడియోలో ఎలా వస్తుందో ఏమో కానీ కనపడుతుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి షైనింగ్ మ్యాట్ వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ పాలిష్లో వస్తుంది అనమాట. ఇవి మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్కి అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతాయి. మన దగ్గర గోల్డ్ పాలిష్ జ్యువెలరీ ఉన్న, అలాగే యాంటిక్ జ్యువెలరీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఒక్కసారి నేను మీకు నా దగ్గర ఉన్నటువంటి చైన్కి వేసి చూపిస్తాను. ఒక్కసారి అయితే చూసేసేయండి. ఒకసారి నేను మీకు ఇది చైన్కి వేసి చూపిస్తానండి. ఇప్పుడు నా దగ్గర ఇది ఉందండి. ఇది యాంటిక్ గోల్డ్లో వచ్చేస్తుంది అనమాట. దీనికి ఏ చైన్ సెట్ అవుతుంది అనేది నేను వేసి చూపిస్తాను. ఇది వచ్చేసి షైనింగ్ మ్యాట్ అండి. చూసారా, ఇలా పెట్టేసుకోవడం. మనకి ఇది లెంత్ చాలా బాగా అడ్జస్ట్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు చూడండి లుక్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేసేయండి. మనకు బ్యాక్ సైడ్ చైన్ ఉండడం వల్ల మనకి సేమ్ పాలిష్ అండి. ఇప్పుడు మీకు చైన్లో ఉన్నటువంటి ఈ పాలిష్, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలిష్ సేమ్ ఉంటుందన్నమాట. చూసారా, సేమ్ పాలిష్ ఉంటుందండి. సేమ్ ఈ రెండు కూడా సేమ్ పాలిష్ ఉంటాయన్నమాట. జస్ట్ 400 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. మన దగ్గర ఆల్రెడీ మేము జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు థ్రెడ్స్ అనేవి ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారండి, నో ప్రాబ్లం అనమాట. ఇలాంటి చైన్ మన దగ్గర ఒక్కటి ఉంది అనుకోండి, మనం దేనికైనా మనము ఎక్స్టెన్షన్ బ్యాక్ చైన్ అనేది వాడుకోవచ్చు. ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఎలాగో ఓపెన్ అయిపోతుంది, మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ అనమాట మనకిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయి, అలాగే 2 షేడ్స్లో అండి. గోల్డ్ పాలిష్లో ఒక 2 పాలిష్లు ఉన్నాయి. గోల్డ్ పాలిష్ ఒకటి అండ్ యాంటిక్ మ్యాట్లో ఒకటి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి యాంటిక్ మ్యాట్. ఏదైనా సేమ్ ప్రైస్ అండి. ప్రైస్లో మనకు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది. మీకు చూసేసేయండి. ఇవంతా కూడా ఎక్స్టెన్షన్ చైన్స్ అన్నీ కూడా మంచి చాలా డిమాండ్ ఉన్నటువంటివండి. చూడండి, చూసేసారు కదా. మీకు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చెప్పేస్తాను ఒకసారి. మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తుందండి. సేమ్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి జస్ట్ వాట్సాప్లో పిన్ చేస్తే చాలండి. నాకు అవైలబిలిటీ చెక్ చేసి అడ్రస్ పంపించినట్లయితే మీకు వితిన్ 3 to 4 డేస్లో మీకు ఐటమ్ అనేది డిస్పాచ్ అయిపోతుందండి. డెలివరీ కూడా అయిపోతుంది, డిపెండ్స్ ఆన్ అడ్రస్ అనమాట డెలివరీ అనేది. అలాగే పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది. అయితే క్యాష్ ఆన్ డెలివరీకి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ఐటెం బుక్ చేశారనుకోండి, మీరు బుక్ చేసిన తర్వాత మేము పంపించేస్తాము. ఐటెం అనేది డిస్పాచ్ అయితే చేసేస్తాము. డిస్పాచ్ చేసిన తర్వాత ఒకవేళ కస్టమర్ దాన్ని రిసీవ్ చేసుకోకపోయారు అనుకోండి, మాకు అనవసరమైనటువంటి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. అలాగే కస్టమర్ బై చేశారనే ఇదితోటి మేము స్టాక్ కూడా మనం పెంచుకునేటువంటి ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు స్టాక్ అనేది మాకు లాస్ అవుతుంది కదండి, మిగిలిపోవడం ఇలా జరిగినప్పుడు కస్టమర్ తీసుకోకపోతే మాత్రం చాలా లాస్ అనేది ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకుంటే 100 రూపీస్ పే చేసినట్లయితే, మాకు ముందుగానే 100 రూపీస్ పే చేసినట్లయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామండి. అలా ఇచ్చినప్పుడు ఏమిటంటే కంపల్సరీగా కస్టమర్ అనేది ఐటెం తీసుకుంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ అయితే చూసేసారు కదండి. మీరు 100 రూపీస్ పే చేసినట్లయితే మీకు
క్యాష్ ఆన్ డెలివరీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి. 100 రూపీస్ మాకు ముందుగానే మీరు పే చేసినట్లయితే క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తాము. అలాగే ఇమ్మీడియట్గా ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఏ ఐటమ్ అయినా సరే అండి, మీకు ఈవెన్ బ్యాక్ చైన్స్ మాత్రమే కాదు, ఇలాంటి నెక్లెసెస్ కానివ్వండి, ఏదైనా సరే మీరు క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలంటే మీరు ముందుగా 100 రూపీస్ అనేది పే చేయాల్సిందే అండి. పే చేసిన తర్వాత మీరు ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. అలాంటప్పుడు మాకు షిప్పింగ్ ఛార్జ్ ఉండదు. అలాగే కస్టమర్ తీసుకోలేదు అనేటువంటిది ఉండదండి. కస్టమర్ ఎందుకంటే అలాంటి మూమెంట్లో కంపల్సరీ కస్టమర్ తీసుకుంటారండి. ఎందుకంటే 100 రూపీస్ ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం ఐటమ్ అనేది రిసీవ్ చేసుకోవాలి అనే ఇదితోటి ఐటమ్ రిసీవ్ చేసుకుంటారు. అలా కాకుండా మేము ఫ్రీగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తాం అనుకోండి, టైం పాస్కి కూడా మాతోటి ఆడుకునే వాళ్ళు ఉంటారు. అందుకోసమని ఇలా చెప్తున్నామండి. ఓకే అండి. మీకు కనుక ఈ బ్యాక్ చైన్స్ ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి. ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉందండి. నాకు తెలిసి మీరు అవైలబిలిటీ చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఫుల్ స్టాక్ తెప్పించున్నాం అనమాట. ఇవి మాత్రం రీస్టాక్ చేసాం, అన్నీ కూడా రీస్టాక్ చేసాం. కాబట్టి మీరు తప్పకుండా వాట్సాప్కి మెసేజ్ చేయండి. అడ్రస్ షేర్ చేసేసేయండి. అలాగే మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అనేవి నేను షేర్ చేసేస్తాను, పేమెంట్ డీటెయిల్స్. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత వితిన్ 2 to 3 డేస్లో మీ ఐటమ్ డిస్పాచ్ అయిపోతుంది. ఓకే అండి. పార్సల్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి. ఏదైనా డ్యామేజ్ కానీ, ఏదైనా ఐటమ్ డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే ఐటమ్ చేంజ్ అయిపోయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా మనకి తప్పకుండా పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. తప్పకుండా ఈ ఎక్స్టెన్షన్ ఒకవేళ మీకు వీడియో చూసిన వాళ్ళకు అబ్బా మాకెందుకులే అనుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా అవసరమైతే మన వీడియో సజెస్ట్ చేయండి. ఇలా పలానా వీడియోలో ఉన్నాయండి, చెక్ చేయండి, వీళ్ళ మోనితా జ్యువెలరీలో ఉన్నాయి, చెక్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హోలీ.